వ్యాపారవేత్తను అక్రమ తుపాకీతో కిడ్నాప్ చేసేందుకు వ్యూహం రచించిన అంతర్రాష్ట్ర ముఠా కుట్రను కామారెడ్డి జిల్లా తాడ్పై పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇద్దరితో సహా 6గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి నుంచి ఒక అక్రమ ఫైర్ ఆర్మ్, రబ్బర్ బుల్లెట్లు, నైలాన్ తాడు, మంకీ క్యాప్లు స్వాధీనం చేశారు పోలీసులు. ఈ కేసు వివరాలు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు తెలిపారు. కామారెడ్డికి చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్తో నిందితులైన నరసింగరావు, స్వామి, ప్రశాంత్ గౌడ్ లకు గతంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. శ్రీనివాస్ వద్ద భారీగా నగదు ఉందని గ్రహించిన నిందితులు ఎలాగైనా అతడిని కిడ్నాప్ చేసి భయపెట్టి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం ప్లాన్ చేస్తారు. పాత బాకీలు కూడా తీర్చకుండా తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తారు. కానీ వారి కుట్ర భగ్నం చేస్తారు పోలీసులు. పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామి ఈ నలుగురు కలిసి ఒక వెపన్ ని ఇల్లీగల్ గా మహారాష్ట్ర నుంచి దాన్ని కొనుగోలు చేసి ఆ కొనుగోలు ఎక్కడ చేశారంటే వైభవ్ ప్రకాష్, అజయ్ హనుమంత్ మరియు ఒక అబ్స్కామింగ్ అక్యూజ్ దగ్గర నుంచి ఒక వెపన్ ని ఇల్లీగల్ గా పర్చేస్ చేసుకుంటూ మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన చిన్న చిన్న వడ్డీలకు అప్పించే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని దగ్గర డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. వీళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ కింద అండ్ ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ వెపన్ కింద కేసు రిజిస్టర్ చేయబడింది. జ్యుడిషియల్ రిమాండ్ కి కోర్టు వారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము. ఫర్దర్ గా ఈ గ్యాంగ్ లో ఇంకా లిటర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మనం వెరిఫై చేస్తాం పోలీస్ స్టేషన్. ఈ సబ్జెక్ట్ దగ్గర నుంచి ఒక షార్ట్ పేపర్ మరియు 3 ప్యాకెట్ల పెరెట్స్ అండ్ ఒక 6 ప్రింటర్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్లాసెస్, మాస్కులు, మంకీ క్యాప్స్, మొబైల్ ఫోన్స్ అండ్ నోరుని కిడ్నాప్ చేసిన తర్వాత నోరుని కవర్ చేయడానికి యూజ్ చేసే టేప్స్, తాడు, మిగతా అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా అబ్స్కాండింగ్ వ్యక్తులు కూడా